కానీ దేవుడు ఒక్కడే మహానీతిమంతుడు. మరి ఎట్లా ఆ నీతి వలన మానవులకు ఏం చేస్తున్నారంటే, దేవుడు పిల్లరా ఉదాహరణగా ఒకటి తీసుకుందాం. విచారంలో పట్టుబడిన స్త్రీ మరి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి, అప్పుడు ధర్మశాస్త్ర ఆచారం. మరి తల ఒక రాయి పుట్టుకుని జనం మరి ఆమెని కొట్టబోతుండగా ఈమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు దగ్గర వచ్చినప్పుడు దేవుడు అంటారు కదా, మీలో ఎవరైతే పాపం లేదో వాళ్ళు ముందుగా రాయి వేయండి, మరి శిక్షిద్దామంటాడు దేవుడు. మరి వాళ్ళు అందరూ పాపులే కాబట్టి, పాపం చేసిన వాళ్ళే కాబట్టి ఆ రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చిన రాళ్ళన్నీ కూడా, ఆ స్త్రీని చంపుదామని తీసుకొచ్చిన రాళ్ళన్నీ కూడా కింద పడవేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవుని మాట ఏం మాట అది, పాపం లేనివాడు ముందుగా రాయి వేయమన్నాడు కనుక ఒక్కడు కూడా నీతిమంతుడు ఎవడు లేడు కాబట్టి ఆ రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెను దేవుడు అడిగారు, ఏమ్మా వాళ్ళందరూ వెళ్ళిపోయారా అని. అవునయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనేవారికి వాళ్ళు ఎవరు శిక్షించలేదా అన్నాడు. లేదయ్యా శిక్షించలేదు అన్నారు. నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నుండి నువ్వేం చేస్తావు, పాపం చేయకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహోవా 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవడను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు శిక్ష విధించకుండా ఏం చెప్పారండి, ఏం చెప్పారు, ఇక నుండి నీవు పాపము చేయకు అన్నారు. మరి ఇవి చేసిన పాపం ఏమైపోయింది, పాపాన్ని శిక్ష అనుభవించాలి కదా, పాపాన్ని శిక్ష అనుభవించాలి కదా. ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు లోకంలో, కానీ వాళ్ళందరూ శిక్ష అనుభవించాలి కదా. మరి ఏమైంది, ఈ పాపం ఏమైపోయింది అంటే పిల్లరా, మహానీతివంతుడైనటువంటి దేవుడు మానవుల పాపం నిమిత్తము ఆయన, మన నిమిత్తము ఆయన సిలువేయబడ్డాడు, ఆయన శిక్ష అనుభవించాడు. మరి ఈ పాపపు స్త్రీ బదులు కూడా యేసు ప్రభువారు శిలువ మీద శిక్ష విధించబడ్డాడు, శిక్ష వేశారు కాబట్టి మరి ఇక ఈమె స్వతంత్రులైంది, పాపం లేని స్త్రీగా మార్చబడింది.